గుడ్ ఈవినింగ్, నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్ టైమ్స్. నేను మీ వారం. నిత్యం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎలాగా వేగంగా మారుతున్నాయో మనం చూస్తున్నాను. సో రాజకీయ పరిణామాలే కాకుండా అక్కడ జరుగుతున్న హాట్ హిట్ టాపిక్స్ కూడా ప్రతిరోజు మనం మన ప్రోగ్రాంలో అయితే చర్చిస్తున్నాం. సో ఈ రోజు మనతో మాట్లాడటానికి మా ప్రతినిధులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సో మొదటిగా ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అయితే బిజీగా ఖమ్మం జిల్లాలో అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు అయితే ఉన్నట్లు మనకు తెలుస్తోంది. ఎన్నికల దగ్గర పడడంతో అయితే విస్తృతంగా పర్యటనలు అయితే చేస్తున్నారు. పక్క కేటీఆర్ పర్యటనకు ఐక్యంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. తిరుమలైపాలెం మండలం పిండప్రోల్లో మంత్రి పువ్వాడ పర్యటన కూడా సాగుతోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, ఎలా జరుగుతుంది పర్యటనలో? అదేవిధంగా ఖమ్మంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు కూడా ఇంటింటి గడప గడపకు వెళ్ళి ప్రజలు పలకరించడం ఇలాంటివన్నీ కూడా నిత్యం మనం చూస్తున్నాం. ఈ పర్యటనలు అన్ని ఎలా జరుగుతున్నాయి? ఇది ఎన్నికల స్టెంట్ అనుకోవచ్చేనా? రైట్ వరుణ్, ఖమ్మం జిల్లాలో రాజకీయాల వేడి విపరీతంగా పెరిగిపోతా ఉంది. దాదాపు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే రెండు కూటములుగా విడిపోయి వివిధ రూపాల్లో అభివృద్ధి పనులతో పాటు కొత్త వారిని చేర్పించే పనులు ఒత్తిడిలో ఉన్నారు. దాదాపు ఇటీవల కాలంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈ అంశాన్ని రాజకీయ పార్టీలు సమగ్రంగా ఉపయోగించుకునేందుకు కోసం కూడా ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఒకరికొకరు ముందుకు కొనసాగుతున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రధానంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించిన నేపథ్యంలో అన్ని మండపాలు తిరుగుతూ అటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఇరువురు కూడా ప్రజల్లోకి వెళ్లి ప్రజల్లో మమేకమై ప్రజలందరూ నేను చేస్తూ ఎన్నికలను కూడా తలపించే విధంగా వాళ్ళతో మమేకమై పనిచేస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని రకాల వ్యూహాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరినీ ఐక్యపరచడం కోసం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీ తాత మధు, ఎంపీ నామనాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్యతో పాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, వీరిరువురు కూడా ఖమ్మంలో ఐక్యంగా కలిసి వివిధ రకాల అభివృద్ధి పనులు చేపించేందుకు కోసం కూడా అన్ని రకాల ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో చేరినటువంటి తుమ్మల నాగేశ్వరరావు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క వ్యూహాలని ఎత్తుగడలకి పై ఎత్తులు వేస్తూ కూడా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల్ని ఎలాగైనా సరే కాంగ్రెస్ యొక్క వేగాన్ని, కాంగ్రెస్ పుంజుకున్న విధానాన్ని అడ్డుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ఎత్తుకు పై ఎత్తేస్తున్న నేపథ్యం కనబడుతుంది. దాంట్లో భాగంగానే ఖమ్మం జిల్లా ఈ నెల 30వ తారీఖున రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు, ఐటీ శాఖ మంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో కేటీ రామారావు, కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా కూడా అన్ని రకాల ఏర్పాటు చేసేందుకోసం ఈ రోజు ఖమ్మం జిల్లాలో ప్రధానంగా వైరా నియోజకవర్గం కొనిజర్ల మండలం అంజనపురం గ్రామంలో అటు వైరా ఎమ్మెల్యే రాముల నాయక్, మదన్ లాల్ తో పాటు ఖమ్మంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎంపీ రాజ్యసభ సభ్యులు పువ్వాడ అజయ్ కుమార్, సండ్ర వెంకట వీర, వీళ్ళ విరువురు కూడా ఒక చోట భేటీ అయి 30వ తారీఖు సంబంధించినటువంటి కేటీఆర్ బహిరంగ సభని ఎలా సక్సెస్ చేయాలి, ఆ పర్యటనలకు ఏ అభివృద్ధి పనులు చేయాలి, ఎక్కడెక్కడ బీఆర్ఎస్ తో దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా దగ్గర తీసుకుని రావాలి, కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు ఎవరెవరు ఉన్నారు, కాంగ్రెస్ ని వీడి బీఆర్ఎస్ చేయటువంటి నాయకత్వం ఎవరు ఉన్నారో కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వ్యూహాత్మక అడుగులు వేస్తున్న కనబడుతుంది. ఈ రోజు పాలేరు నియోజకవర్గం, ప్రధానంగా పాలేరు నియోజకవర్గంలో తిరుమలైపాలెం మండలానికి సంబంధించి ప్రధానమైనటువంటి తుమ్మల నాగేశ్వరరావుకి బలమైనటువంటి ఓటింగ్ ఉన్నటువంటి మండలం. ఆ మండలంలో ఈ రోజు పిండిపోలు గ్రామంలో కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ తో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభించి అక్కడ పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరోక్షంగా విమర్శలు చేసిన నేపథ్యం కూడా కనబడతా ఉంది. రంగురంగుల కండలు కప్పుకొని ఈ రోజు వస్తారు, రానున్నటువంటి ప్రజలు సిద్ధంగా ఉండాలి, బీఆర్ఎస్ ని మళ్ళీ పాలేరు నియోజకవర్గం గెలిపించి మీరు ఏదైతే కోరుకుంటా ఉన్నారో సీతారామ ప్రాజెక్టు యొక్క అంశాన్ని పూర్తి చేసేందుకోసం కూడా బీఆర్ఎస్ సపోర్ట్ చేయాలని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం కూడా ఇప్పుడు పాలేరు నియోజకవర్గంలో సంచలనం రేపింది. అంటే ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఏదైతే కాంగ్రెస్ ఒక వేగాన్ని అడ్డుకోవడం కోసం ఊహాత్మక అడుగులు వేస్తా ఉన్నారో అదే సందర్భంలో బీఆర్ఎస్ తో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలందరినీ ఐక్యం చేస్తూ ఈరోజు ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వరరావు సెప్టెంబర్ 17న కాంగ్రెస్ లో చేరి అనంతరం ఖమ్మం జిల్లాకు వచ్చినటువంటి నేపథ్యంలో పాలేరు నియోజకవర్గం శ్రీ సిటీ నుండి ఖమ్మం వరకు దాదాపు 5,000 వాహనాలు, 5,000 మంది ప్రజలతోటి వచ్చినటువంటి భారీ ప్రదర్శన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంటే కాంగ్రెస్ లో తుమ్మల నాగేశ్వరరావు చేరిన తర్వాత మరింత జోష్ పెరిగింది. అదే సందర్భంలో తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క వీరు ముగ్గురు కూడా ఒకే వేదిక మీద, ఒకే కాన్వాయ్ మీద ఖమ్మం రావడం, ఇవన్నీ కూడా ఒక ర్యాలీ జరపడం అనేది కూడా ఒకే వేదిక మీద కూర్చొని ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా ఒక రకమైనటువంటి సంకేతం.
అంటే మనం ఐక్యంగా ఉన్నాం, రానున్నటువంటి రోజుల్లో ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఖమ్మం జిల్లా గెలిపించాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వం ఒక పైకని చెప్తా ఉంటే, ఎలాగైనా సరే ఇలా బీఆర్ఎస్ కూడా ఐక్యంగా ఉంది, బీఆర్ఎస్ కూడా ఖమ్మం జిల్లాలో సత్తా చాటాలని చెప్పేసి కూడా ఇరు వర్గాలు కూడా తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడుతోంది. వీటితో పాటు అటు బీజేపీ కొంత వర్గపోరుతో సతమవుతున్నటువంటి నేపథ్యంలో కూడా కమ్యూనిస్టులు కూడా 5 సీట్లు ఇస్తేనే మేము కాంగ్రెస్ తో పోతామని చెప్పి తేల్చేపడిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టు శ్రేణులు కూడా అంటే ఈ నెల 30వ తారీఖు వరకు వెయిట్ చేసి 1వ తారీఖున కమ్యూనిస్టులు కూడా కొత్త అభ్యర్థుల్ని ప్రకటించి ఖమ్మం జిల్లాలో తన యొక్క ఎన్నికల శంకరావాన్ని పూరించాలని చెప్పేసి ఓ పక్కన కమ్యూనిస్టులు కూడా చేస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా కనబడుతుంది. ఓవరాల్ గా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ కీలకమైనటువంటి నేతలందరూ కూడా ప్రజల్లో తిరుగుతూ ప్రజాక్షేత్రంలో ఉంటూ వివిధ రకాల అభివృద్ధి పనులతో పాటు ఎవరైతే పార్టీని వీడిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, కొత్తగా చేరే వాళ్ళందరినీ కానీ అందరినీ కలుపుకొని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలను మరింత వేడెక్కించే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. వరుణ్, రోజుల క్రితం కూడా చూసాము ఖమ్మం జిల్లాలో ఉన్న 10కి 10 సీట్లు కాంగ్రెస్ గెలిపించి సోనియామ్మకి మేము గిఫ్ట్గా ఇస్తామని అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా అంటున్న పరిస్థితిని మనం చూస్తాను. సో ఈ నేపథ్యంలో వాళ్ళు అక్కడ ఉన్న ప్రక్రియను మొదలు పెట్టాడా, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, అసలు ప్రజలకి వెళ్లే ప్రక్రియ కాంగ్రెస్ నేతలు ఎలా చేస్తున్నారు అంటే స్టేట్మెంట్ ఇచ్చారు 10కి 10 మేమే సాధిస్తామని. సో వాళ్ళ ప్రక్రియ ఎలా సాగుతుంది? రైట్ వరుణ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరబోతా ఉన్నాడో బీఆర్ఎస్ గేట్ తాకనివ్వమని చెప్పేసి అని బీఆర్ఎస్ నేతలకు హెచ్చరిస్తూనే వ్యూహాన్ని తనకు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తోడు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేరిక కూడా కాంగ్రెస్ కి బలాన్ని ఇచ్చింది. దీంతో పాటు బట్టి విక్రమార్క ఆలోచన ఇటీవల కాలంలో ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి బట్టి విక్రమార్క సిఎల్పి బట్టి విక్రమ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరు కావడం అంటే వీళ్ళందరూ కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ వర్గ పోరులో ఉంది అనేటువంటి ఒక విమర్శన అయితే ఇప్పటివరకు చాలా ప్రతిపక్షాలు విపక్షాలు అంటే ప్రధానంగా అధికార పార్టీకి చెందినటువంటి నాయకత్వాలు కూడా విమర్శించాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఐక్యత లాగా ప్రదర్శించే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక ర్యాలీలో ఐక్యంగా కలిసి ముందుకు సాగే అంశం కూడా బలాన్ని చేకూరేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు చేరిన తర్వాత ఈ రోజు అశ్వరావుపేట గండుగలపల్లి తుమ్మల సొంత గ్రామంలో కూడా వివిధ రకాల రాజకీయ పార్టీ నేతలు అంటే తుమ్మల నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఏ రకమైతే ఫాలోయింగ్ ఉందో అదే రకమైన ఫాలోయింగ్ కాంగ్రెస్ లో చేరిన తర్వాత కూడా నాయకత్వం అందరూ కూడా వెళ్ళి కలిసి అంతా మాట్లాడటం అని కూడా తీవ్ర స్థాయిలో ఈరోజు ఉత్కంఠను రేపుతా ఉన్నాయి. అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఫాలోయింగ్ ఇంకా మిగిలే ఉంది అని చెప్పేసి చూపించే పత్రాలు కూడా ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు ఫాలోవర్స్ కావచ్చు, బీఆర్ఎస్ అసంతృప్తి నేతలు కూడా ఏకమవుతున్న నేపథ్యంలో రానున్నటువంటి కాలంలో తుమ్మల చేరిక పొంగులేటి యొక్క కలయిక దాంతో పాటు బట్టి విక్రమార్క సమాలోచనలు ఈ జిల్లాలో కాంగ్రెస్ ని మరించుకునే విధంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఐక్యత ప్రదర్శిస్తా ఉన్నారు. వీరితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా వీళ్ళ ఆలోచనలు వీళ్ళ యొక్క ఐక్యతని ఎవరైతే వీళ్ళ ద్వారా అసంతృప్తి వాదులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా వాళ్ళపై దృష్టి పెట్టి ఈ నెల 30వ తారీఖున రాక కోసం వెయిట్ చేస్తున్న నేపథ్యంలో కొద్ది మందిని తుమ్మల శిబిరం నుంచి అలాగే పొంగులేటి శిబిరం నుంచి కొంతమంది కాంగ్రెస్ శ్రేణుల్ని కేటీఆర్ సమక్షంలో కేటీఆర్ బీఆర్ఎస్ లో ఆహ్వానించేందుకు కోసం కూడా వ్యూహాత్మకమైన అడుగులెత్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించినటువంటి ఎన్నికల శంకారావంలో భాగంగా చేరికలు పనులు ఇవన్నీ కూడా ఐక్యం కొనసాగుతున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా కనబడుతుంది. ఓవరాల్ కాంగ్రెస్ 10 సీట్లు సాధిస్తామని చెప్పగా ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ సీట్ల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి కూడా గంటపదంగా ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా. రైట్ ఉపేంద్ర, మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్షు ఒక విధంగా ఖమ్మం జిల్లాలో కూడా కొంత సక్సెస్ అయింది అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే అటు ఖమ్మం జిల్లాకు కూడా చాలా మంది ముఖ్య నేతలు కూడా అయితే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా ఆపరేషన్ కూల్ అనేది ఇప్పుడు కొత్త కాంగ్రెస్ నేతలు అయితే చేపడుతున్నారు. అయితే ఆపరేషన్ ఆకర్షులో ఉన్న నేతలు కూడా ఆపరేషన్ కూల్లో ఉన్నట్లు కూడా మనకి కొన్ని వార్తలు అయితే కథనాలు ప్రసారం అవుతున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎవరెవరు నేతలు ఆపరేషన్ కూల్లో కూడా ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. రైట్ వరుణ్, రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రకటించేటువంటి అంశం ఎవరైతే అంటే తెలంగాణ రాష్ట్ర 119 నియోజకవర్గాల ఖమ్మం జిల్లా నుంచి ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో అంటే తుమ్మల చేరిక పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక వీళ్ళందరి ద్వారా ఎవరైతే టిక్కెట్లు ఆశించి భంగపడ్డటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వాళ్ళ సంబంధించినటువంటి
ఆపరేషన్ కూల్ ని ప్రదర్శించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. మీ అందరికీ రానున్నటువంటి నామినేటెడ్ పోస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అవి రాబోతా ఉన్నాయి. కాంగ్రెస్ గెలుపు కోసం కూడా ఐక్యంగా కృషి చేయండి అని చెప్పేసి కొంతమంది తోటి ఇప్పటికే చెప్పడానికి తెలుస్తోంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలకు సంబంధించి అటు పాట నియోజకవర్గంలో రాయల నాగేశ్వరరావు, తుమ్మల చేరిక ద్వారా, అటు ఖమ్మంలో ఉన్నటువంటి జావీదు, వీళ్ళందరూ ఇరువురు కూడా ప్రధానమైనటువంటి నేతలుగా ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్క నియోజకవర్గంలో చాలా మంది 5 నుంచి 35 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి నేతలందరూ కూడా టికెట్ అన్నటువంటి వాళ్ళందరినీ, అంటే ఇప్పుడు బిఆర్ఎస్ అవలంబిస్తున్నటువంటి ఆకర్షణని వీళ్ళే మన కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేత రేవంత్ రెడ్డి ప్రక్కన ఆపరేషన్ కూల్ ని రెండింటిని కూడా సమన్వయపరుస్తూ కాంగ్రెస్ నుంచి ఒక్కరిని కూడా జారిపోకుండా ఉన్న రేవంత్ రెడ్డి అన్ని రకాలుగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో అన్ని రకాలుగా రూపొందించినట్టు తెలుస్తుంది. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లాలో గతంతో పోల్చుకున్న కాంగ్రెస్ యొక్క స్ట్రెంత్ పెరిగిందని చెప్పి బిఆర్ఎస్ కూడా అదే దూకుడును ప్రదర్శించడం కోసం, కాంగ్రెస్ దెబ్బతీయడం కోసం వ్యూహాత్మక అడుగులు వేస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ఇది కొన్ని రోజుల్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి టికెట్లు ప్రకటించే లోపు ఆ తర్వాత కానీ ఇంకేమైనా రూపం మారుతుందా ఏందనేది కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో కూడా పూర్తిగా అటు బీఆర్ఎస్ నేతలు కానీ ఇటు పక్కన కాంగ్రెస్ నేతలు కూడా పూర్తిగా బిజీగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అందరూ కాంగ్రెస్ నేతలైతే సీనియర్ల మధ్య ఐక్యత నెలకొందని చెప్పారు. పొంగులేటి కానీ, భట్టి కానీ, అదేవిధంగా తుమ్మల కానీ, వీళ్ళందరూ కూడా కలిసి ఖమ్మం జిల్లాలో ఖచ్చితంగా 10 సీట్లు సాధిస్తామేమని అయితే సోనియాగాంధీకి గిఫ్ట్ ఇస్తామని అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో అయితే ఒక పక్క అయితే అధికార పార్టీ నామినేటెడ్ పోస్టులు అదేవిధంగా అభ్యర్థులను అయితే ప్రకటించింది కానీ ఇంకా మేనిఫెస్టో ప్రకటించలేదు. ఇంకో పక్క చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం మేనిఫెస్టో ప్రకటించింది కానీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. సో ఈ రెండింటి మధ్య అయితే పోటాపోరి వారు అయితే జరుగుతోంది. సో ఈ నేపథ్యంలోనైతే త్వరలో అంటే మేము చేసాం మీరు చేయలేదు అన్న నేపథ్యం అయితే ఇక్కడ ఎక్కువగా వినిపిస్తున్న వారికి మనం చెప్పుకోవచ్చు. అయితే అధికార పార్టీ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే మేనిఫెస్టో కూడా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మేనిఫెస్టోలో ఏముంటాయి అని మనకైతే కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. మేనిఫెస్టో అన్ని వర్గాలకు సంతోషపడేలా ఉంటుందని అయితే మంత్రి హరీష్ రావు అంటూ ఉన్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మెదక్ నుండి సునీల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి. మెదక్ జిల్లా తూప్రాన్ లో మంత్రి హరీష్ రావు ఈ రోజు పర్యటించడం జరిగింది. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్య చేశారని చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ మేనిఫెస్టో త్వరలోనే రాబోతున్నట్లు కూడా మంత్రి హరీష్ రావు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పెన్షన్లు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్లు కూడా పెంచేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. నేపథ్యంలో పెన్షన్దారులకు త్వరలోనే కీలకమైన శుభవార్త వింటారని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు స్పష్టం చేయడం జరిగింది. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చాలా కీలకంగా మేనిఫెస్టోని రూపొందిస్తుందని కూడా మంత్రి హరీష్ రావు చెప్పారు. అయితే మేనిఫెస్టో రూపొందించే కార్యక్రమం మొత్తానికి కూడా సీఎం కేసీఆర్ దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మేనిఫెస్టోనైనా ప్రతి అంశాన్ని కూడా పరిశీలించి మేనిఫెస్టోలో ఏ అంశాలు చేర్చాలి, ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూర్చాలి, అదేవిధంగా వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలకు తమ మేనిఫెస్టో ద్వారా ఎలాంటి లబ్ధి చేకూర్చాలనే అంశాలపై మొత్తం ఆయన కూలంకుషంగా విశ్లేషిస్తూ అదేవిధంగా మేనిఫెస్టోను రూపొందించే పనిలో సీఎం కేసీఆర్ బిజీగా ఉన్నట్లు కూడా మంత్రి హరీష్ రావు స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రూపొందించే పనిలో మాత్రం సీఎం కేసీఆర్ బిజీగా ఉన్నారని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. మరోవైపు ఆయన పనిలో పనిగా అటు బీఆర్ఎస్ అటు బీజేపీ కాంగ్రెస్ లపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది. ఇటీవలే గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షబ్బీర్ అలీ పర్యటించారు. గజ్వేల్లో ఇప్పటివరకు సీఎం కేసీఆర్ 2 సార్లు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన చేసిన అభివృద్ధిపై కూడా ఆయన అంశాలపై కూడా షబ్బీర్ అలీ పరిశీలించడం జరిగింది. నేపథ్యంలో షబ్బీర్ అలీ విమర్శలు చేయడం జరిగింది. గజ్వేల్లో ఆశించదగ్గ అభివృద్ధి లేదని చెప్పి కూడా విమర్శించడం నేపథ్యంలో ఈ రోజు మంత్రి హరీష్ రావు కౌంటర్ గా షబ్బీర్ అలీపై విమర్శలు చేయడం జరిగింది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా అటు ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి కామారెడ్డిలో కానివ్వండి, రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ధి ఏముందని చెప్పి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. తూప్రాన్ గుండా ఆయన వెళ్లే పరిస్థితి ఉంది కామారెడ్డికి. అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా రోడ్డు వేయలేదు. కానీ అప్పటి ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 4 లైన్ల రోడ్డు వేసామని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. గజ్వేల్లో జరిగినటువంటి అభివృద్ధి పనులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి పనులను దేశం మొత్తం చాలా రాష్ట్రాల్లో కూడా వీటిని కాపీ కొట్టు అక్కడ అవలంబించాలని చెప్పి కూడా
చాలా రాష్ట్రాలు చూస్తున్నటువంటి పరిస్థితి నుంచి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు వీటన్నిటిని కూడా పాటిస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అయితే బీజేపీ నాయకులు రాష్ట్రానికి తెచ్చిన నిధులేం లేవని చెప్పి కూడా విమర్శించడం జరిగింది. బీజేపీ కేవలం ఎన్నికల గారడీకి సంబంధించే వాళ్ళు కేవలం ఇన్ని కోట్ల నిధులు ఇచ్చామని చెప్పి, లక్షల కోట్ల నిధులు ఇచ్చామని చెప్పి కూడా చెప్పుకుంటున్నారు తప్ప ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపే ఉన్నారు. మరోవైపు మంత్రి హరీష్ రావు మరో కీలకమైన అంశం కూడా ప్రజలకు చెప్పారని మనం చెప్పవచ్చు. ఎందుకంటే కామారెడ్డి అదేవిధంగా గజ్వేల్లో 2 చోట్ల కూడా సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న నేపథ్యంలో కామారెడ్డికి ఓట్ల కన్నా సీఎం కేసీఆర్ కు గజ్వేల్ నుంచి ఎక్కువగా ఓట్లు రావాలి. కేవలం కామారెడ్డిలో వచ్చిన ఓట్లతో పోలిస్తే గజ్వేల్ ఓట్ల సంఖ్య ఎక్కువ ఉండాలి. భారీ మెజార్టీతో సీఎం కేసీఆర్ ని గెలిపించుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. కేవలం బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ అనేక సంక్షేమ పథకాలు చేశాయి. సీఎం కేసీఆర్ ఇస్తున్నటువంటి కేసీఆర్ కిట్లలో సీఎం కనిపిస్తున్నారు, కాళేశ్వరం నీళ్లలో కనిపిస్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా కేసీఆర్ పథకాలు అందాయి. ప్రతి మనిషి గుండెలో కూడా సీఎం కేసీఆర్ పదిలంగా స్థానం కల్పించుకున్నారని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. సునీల్, అది చూసుకున్నట్లయితే అంటే ఎక్కువగా ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఎక్కువగా సంక్షేమం మీద ఫోకస్ చేసి ప్రజల సంక్షేమం మాకు ముఖ్యమంటూ మాట్లాడుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కూడా రేపు మేనిఫెస్టోలో ప్రజలకి మెయిన్ సంక్షేమం గురించి ఏమన్నా కొన్ని పథకాలు వదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఉద్దేశించి సంక్షేమ పథకాలు ఎక్కువ వదిలే. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజల సంక్షేమం మీద ఎక్కువగా ఇచ్చే ప్రకటనలు ఏమైనా మనకు పథకాలు ఏమైనా కనిపించే అవకాశాలు ఉన్నాయా? కీలకమైన అంశాలు ఉన్నాయి. ప్రజలకు అదేవిధంగా చాలా వర్గాలకు కూడా మేలు చేకూర్చేటువంటి పథకాలు రాబోతున్నాయి. ప్రజలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా త్వరలోనే శుభవార్త వింటారని చెప్పి కూడా ఇప్పటికే మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. మరోవైపు ఆయన ఒక సంకేతం అయితే ఇచ్చారు. ఇప్పటివరకు ఇస్తున్నటువంటి పెన్షన్లు అయితే ఖచ్చితంగా పెంచబోతున్నాం. అది ఎంత పెంచాలనేది కూడా సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలో రూపొందిస్తున్నారు. ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి వచ్చాక ప్రజలు ఏ పార్టీకి కూడా ఓటు వేయరు, కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తమ మేనిఫెస్టో చాలా కీలకంగా వ్యవహరిస్తుంది, చాలా కీలకంగా ఇచ్చబోతుందని చెప్పి కూడా మనం భావించవచ్చు. త్వరలో మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే మంత్రి హరీష్ రావు స్పష్టం చేసిన నేపథ్యంలో మేనిఫెస్టో రూపొందనలో మాత్రం సీఎం కేసీఆర్ పాత్ర కీలకం అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు మేనిఫెస్టోకి సంబంధించిన ప్రకటనల నేపథ్యంలో ఇతర బీఆర్ఎస్ కానీ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయని చెప్పి కూడా మనం వేచి చూడాల్సిన అంశం ఉంది. థ్యాంక్ యూ సునీల్. అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ కూడా అసలు సంక్షేమ పథకాలకి అయితే సిద్ధమైందని చెప్పవచ్చు. ఇప్పుడు పక్కన కాంగ్రెస్ కానీ ఆల్రెడీ 6 గ్యారెంటీలు అయితే ప్రకటించింది, ఇంకా బీజేపీ అయితే ప్రకటించలేదు. సో ఈ రకంగా బీఆర్ఎస్ కూడా త్వరలో ప్రకటించే అవకాశాలు అభ్యర్థులు అయితే ఖరారు చేసింది. సో జమిలీ ఎన్నికలు అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ రెండింటికని కొంచెం ఒక పక్క తేలితే ఇది కూడా త్వరలో వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. అయితే వరంగల్ కలెక్టరేట్లో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జరిగినాయి. అయితే దీనికి కొండ లక్ష్మణ్ వారసులు అయితే వాళ్ళు వచ్చి ఘనంగా చేశారని చెప్పవచ్చు. అయితే అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం కొండ లక్ష్మణ్ జయంతి అదేవిధంగా వర్ధంతి వేడుకలు అధికారికంగా జరుపుతున్నందుకు వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు అని కొండ సంధ్యారాణి అన్నారు. దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. మొత్తానికైతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ కూడా ఇవాళ అంటే 108వ జయంతి కూడా జరపడం జరిగింది. చూసుకుంటే ఇవాళ వర్ధంతి చేయాలని కూడా అధికారికంగా ప్రకటించడం కూడా చాలా సంతోషదాయకం అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే ఇంకొక జిల్లా పరకాలలోని కూడా కొండ లక్ష్మణ్ బాబూజీకి కూడా పూలమాల వేసి ఆ విగ్రహానికి అయితే విగ్రహానికి అయితే పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆ సొంత మనవరాలే సంధ్యారాణి మాత్రం ఇలా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే పరకాల్లో కూడా హర్షధ్వనులు కూడా ఏర్పడాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆయన త్యాగాన్ని గుర్తించి మొత్తానికైతే అధికారికంగా వర్ధంతి జయంతిలను ఉత్సవాలను కూడా జరుపుకోవడం చాలా సంతోషకరమని చెప్పారు. అదే విధంగా కూడా హన్మకొండ కలెక్టరేట్ లో కూడా ఇవాళ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కూడా ఇవాళ మొత్తానికి అక్కడ ప్రాంగణ హాల్లో కూడా ఇవాళ అధికారికంగా కలెక్టర్ ప్రావీణ్యం వీళ్ళందరూ నివాళులు అర్పించడం జరిగింది. మొత్తానికైతే ఇవాళ ఆయన మంత్రి అంటే తెలంగాణ నిర్మాణంలో కూడా తెలంగాణ
ఆ స్వరాష్ట్రం కొరకు కొండ లక్ష్మణ్ ఆయన చేసిన సేవలను కూడా ఇలా శిరస్మాని అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇవాళ కొండ లక్ష్మణ్ బాపూజీని కూడా ఇలా తలుసుకొని కూడా ఇవాళ ఆయన పదవికి త్యాగం చేసి కూడా ఇవాళ స్వరాష్ట్రం కొరకు ఎన్నో పోరాటాలు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆయన ఆ పోరాటాల గురించి కూడా ఇలా ఒక్కసారి నెమరు వేసుకున్న పరిస్థితి అయితే కలెక్టరేట్ లో కావచ్చు, మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అన్ని సెంటర్లలో కూడా జరిగిందని చెప్పుకోవచ్చు వరుణ్. స్వామి, అంటే ఒక పక్కేమో గవర్నమెంట్ చేస్తూ ఉంది, ఇంకో పక్క ప్రతిపక్షాలు రెండు కూడా అదేవిధంగా కొన్ని పార్టీలు కూడా ఎక్కువగా విమోచన దినం కానీ యోధులు అదేవిధంగా ఉద్యమకారుల జయంతులు కానీ వర్ధంతులు కానీ జరపడం లేదు. వాళ్ళ యొక్క స్ఫూర్తిని మర్చిపోతున్నారు. వాళ్ళ ప్రజల్లోకి వాళ్ళ స్ఫూర్తిని తీసుకెళ్లాలని ప్రతిపక్షాలు అయితే గట్టిగా ఆర్పిస్తున్నాయి. ఇటు పక్కన గవర్నమెంట్ చేస్తూ ఉంది, ఈ పక్క ప్రతిపక్షాలు ఆర్పిస్తారు. రెండింటి వాదనలో ఏది కరెక్ట్ అనుకోవచ్చు మనం? రైట్, మీరు అన్నట్లుగానే మొత్తానికైతే వరుణ్ బీజేపీ మాత్రం విమోచన దినాన్ని కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తానికి తెలంగాణ ఉద్యమకారులతో ఏర్పడ్డ తెలంగాణ ఉద్యమకారులను మర్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అట్లాగే కూడా ఎవరినో అంటే కొండ లక్ష్మణ్ బాపూజీ కూడా ఆయన పదవి కూడా రాజీనామా చేసి ఇవాళ స్వరాష్ట్రం కొరకు పోరాటం చేసిన ఆ బాపూజీని కూడా ఇవాళ అంటే కొండ లక్ష్మణ్ కూడా ఇవాళ తీసుకునే ఇవాళ అధికారికంగా ప్రకటించడం అంటే కేసీఆర్ అధికారికంగా ప్రకటించింది. కొంతమంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని మాత్రం మర్చిదని చెప్పి కూడా ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్న మాట మాత్రం వాస్తవమే. ఎందుకంటే కొండ లక్ష్మణ్ బాపూజీ మాత్రము ఈయన స్వరాష్ట్రం కొరకు కూడా చాలా త్యాగశీలుడు అని చెప్పి కూడా ఆయన ఎన్నో తెలంగాణ స్వరాష్ట్రం కొరకు స్వరాష్ట్రం ఎలా సాధించాలని చెప్పి కూడా ఒక వ్యూహాత్మకమైన పథకాలు రచించి కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేయడానికి కూడా కవులు కళాకారులను కూడా ముందందులో నడిపించడం కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ కూడా ఆయన ఒక పాత్ర క్రియాశీలకమైందని చెప్పి కూడా ఇలా గుర్తించిన పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా కూడా కొంతమంది కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమకారులను కూడా మర్చిందని బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మర్చిందన్న మాట వాస్తవమే అనుకోవచ్చు. కానీ అందులో భాగంగానే అందరికీ ఉద్యమకారులు కూడా క్రియాశీలక పాత్ర పోషించిన కొండ లక్ష్మణ్ బాపూజీని మాత్రం ఇవాళ అధికారికంగా ప్రకటించడం మాత్రం వాళ్ళ వారసురాలు అయితే సంజయ్ రాణి అయితే ఒక హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు వరుణ్. అప్డేట్స్ అది చూసుకున్నట్లయితే కొంతమంది విమోచన దినాన్ని యోధుల అదేవిధంగా ఉద్యమకారులను కూడా మర్చిపోయారు. వాళ్ళ స్ఫూర్తిని ఇంకా ఇప్పుడున్న ప్రజల్లో కూడా తెలంగాణ ప్రజల్లో కూడా నింపాలి అని అయితే ప్రతిపక్షాలు అయితే గట్టి కోరుతున్నాయి. ఇటు పక్క అధికార పార్టీ కూడా కొంతమందిని కూడా ఉద్యమాలు కానీ అదేవిధంగా ఉద్యమకారులే జయంతులు వర్ధంతులు కానీ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఓవరాల్గా ఏదేమైనా కానీ వరంగల్ కలెక్టరేట్లో కొండా లక్ష్మీ బాపూజీ జయంతి వేడుకలు అయితే ఘనంగా జరిగినైతే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో కాంగ్రెస్లోకి కొందరైతే నేతలైతే క్యూ కడుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ లీడర్లే ఏకంగా వాళ్ళైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే రేవంత్ రెడ్డి చెప్పిన ఆపరేషన్ ఆకర్ష్ కానీ ఇటు పక్క కాంగ్రెస్ పార్టీ మొన్న వదిలిన 6 గ్యారెంటీల మేనిఫెస్టో కూడా చూసి ప్రజలు అదేవిధంగా నాయకులు కూడా ఇటు కాంగ్రెస్లోకి వస్తున్నట్లయితే మనకి గట్టిగా వార్తలు అయితే వినిపిస్తూ ఉంది. అయితే పార్టీ మార్పు ఇటీవలే స్పందించారు బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ పాపురావు. అసలు ఏమని స్పందించారు, నిజంగా పార్టీలోకి వస్తున్నారా లేదా, దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జోషి లైవ్లో అందుబాటులో ఉన్నారు. జోషి చెప్పండి, అసలు కాంగ్రెస్లోకి అయితే మనం చూస్తున్నాం ఎక్కువ కూడా ప్రతిరోజు కూడా కార్యకర్తలు అదేవిధంగా లీడర్లు కూడా అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా 6 గ్యారెంటీలు చూసే వాళ్ళు కాంగ్రెస్ లోకి వస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉందా? గుడ్ ఈవినింగ్ వరుణ్. గడిచిన కొంతకాలంగా చూసినట్లయితే ఆదిలాబాద్ రాజకీయాలు పూర్తిగా వేగంగా శరవేగంగా మార్పు చెందుతున్నట్లుగానైతే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది వరకు ఉన్నటువంటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా ధీటుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇటీవలే తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి బోత్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు బీఆర్ఎస్ తాజాగా ప్రకటించినటువంటి కొద్ది రోజుల క్రితం ప్రకటించినటువంటి జాబితాలో తదుపరి టికెట్ పేరు లేకపోవటము, అలాగే ఇదే విషయంలో ఆయన అధిష్టాన పెద్దల్ని కలవడానికి ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో కేటీఆర్ కొరకు అపాయింట్మెంట్ కొరకు కొద్ది రోజులుగా వేచి చూసినప్పటికీ కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఆయన మనస్తాపానికి గురై పార్టీ మార్పు దిశగా యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. అదే క్రమంలో ఆయనకు టికెట్ దక్కనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు వెళదామన్నటువంటి అభిప్రాయంతో అనుచరులకు సంబంధించినటువంటి ఒత్తిళ్లు చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం పైన అమ్మా న్యూస్ బోతి ఎమ్మెల్యేను సంప్రదించినటువంటి సందర్భంలో ఆయన పార్టీ మార్పుకు సంబంధించినటువంటి విషయాన్ని ఖండించకపోవడము, ఇక్కడ చర్చ జరుగుతున్నటువంటి విషయాన్ని బలపరిచేటటువంటి క్రమము. అదే సందర్భంలో మరోవైపు 2 రోజుల్లో కార్యకర్తలతో
తన ముఖ్య అనుచరులతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆ కార్యకర్తలు అనుచరులు మద్దతుదారుల అభిప్రాయాల ప్రకారంగానే ముందుకెళ్తానని పేర్కొనటం అనేటటువంటిది ఇప్పటికే కార్యకర్తల్లో పార్టీ మార్పుకు సంబంధించి బలంగా ఉన్నటువంటి అభిప్రాయాలకు ఆయన మాటలు దర్పణం పడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే బోత్ ఎమ్మెల్యేకు రాథోడ్ బాపురావుకు సంబంధించినటువంటి విషయం ఇలా ఉండగా, మరోవైపు తాజాగా ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎంపీ సోయం బాపురావు సైతం కాంగ్రెస్ పార్టీకి వస్తున్నట్లుగా జోరుగా, అంటే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా జోరైనటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి వరకు. అయితే ఈ విషయంలో ఇదివరకే రేవంత్ రెడ్డికి ఆయనకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు ఒకటి కాగా, గతంలో సైతం ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కూడా ఒక బలమైనటువంటి కారణంగా చెప్పవచ్చు. అయితే గత సార్వత్రిక ఎన్నికల సందర్భంలో బోత్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సోయం బాపురావు ఆ తదనంతర కాలంలో ఎంపీ టికెట్ ఎంపీ ఎన్నికల సమయంలో ఇటు బీజేపీకి చేరడం జరిగింది. అప్పటి అనుభవాలను కూడా, అప్పటి పరిచయాలను కూడా ఇప్పుడు తాజాగా చర్చల్లో జనాలు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఉటంకిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయంలో ఇంతవరకు సోయం బాపురావు ఏ విధమైనటువంటి స్పష్టమైనటువంటి అంటే స్పష్టత ఇవ్వనప్పటికీ కూడా రాబోయే ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుండి పోటీ చేయడానికి అనుకూలంగా మాత్రమే బోత్ నియోజకవర్గ స్థానం నుండి ఆయన దరఖాస్తు చేసుకోలేదు అనేటటువంటి ఒక విషయం కూడా తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎంపీ సోయం బాపురావు తన పార్టీ మార్పుకు సంబంధించినటువంటి విషయంలో స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితి. అలాగే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు దానిపైన నర్మగర్భంగా వ్యాఖ్యానించినప్పటికీ కూడా కొట్టివేయనటువంటి పరిస్థితి అనుచరులో నెలకొన్నటువంటి అభిప్రాయం. ఈ రెండు చూసినట్లయితే ఈ ఇద్దరు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం దాదాపు ఖాయంగానే మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు బీఆర్ఎస్ పైన ప్రజల్లో నెలకొన్నటువంటి అసంతృప్తి, బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు తగ్గుతున్నటువంటి పరిస్థితి, ఈ రెండు పరిస్థితుల నేపథ్యానికి తోడు ఇటు కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావము, అలాగే ఇటీవల తుక్కుగూడ సభలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 అంశాలను ప్రకటించడం జరిగిందో గ్యారంటీస్, వాటికి సంబంధించి గడప గడపకు అంటే విస్తృతంగా ప్రజల్లో చర్చ సాగుతున్నటువంటి పరిస్థితులు, వాటికి ఆ యొక్క 6 గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి జనం విరివిగా ఆకర్షితులవుతున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ కు అనుకూలంగా అభిప్రాయాలు మారుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇటు పార్లమెంట్ పరిధియే కాకుండా పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో ఇటు గులాబీ పార్టీ అలాగే కమల దళానికి సంబంధించినటువంటి ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలే కాదు, ఏకంగా ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ లోకి వచ్చేటటువంటి అవకాశాలు లేకపోలేదని మాత్రం మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఇదే పరిస్థితులు కనుక నెలకొన్నట్లయితే రాబోయే ఎన్నికల్లో ప్రస్తుతం అధికార పార్టీలో చలమణి అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీ మారేటటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి ఇక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి ఫలితాలు కొంత చేదుగానే ఉండేటటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ జోసి, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక వార్త అయితే వినిపిస్తోంది. గతంలో కూడా కేసీఆర్తో సోయంకు వైరమైనట్లు మనకు తెలుస్తోంది. సో ఈ మాటలు ఎంతవరకు నిజం ఉంది? ఒకవేళ వైరం అయితే అసలు ఎందుకు సోయంకి కేసీఆర్కి వాళ్ళిద్దరికీ వైరం ఏర్పడాల్సిన అవసరం వచ్చింది? గతంలో ఒక మారు బీఆర్ఎస్ అప్పట్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, అప్పుడు ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా బోత్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి సోయం బాపురావు తన పదవీ కాలంలోనే కేసీఆర్ ఆరోపణలకు గురి కావడం జరిగింది. అంటే దొంగ పాస్పోర్ట్లు అలాగే విదేశాలకు వ్యక్తుల తరలింపుకు సంబంధించినటువంటి అంశం అప్పుడు పూర్తిగా ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రంగా దుమారం రేపి తీవ్రంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇది వరకు పలు సందర్భాల్లో సోయం బాపురావు స్పందించడం జరిగింది. ఆ కేసులో ఆయనకు క్లీన్ చిట్ కూడా రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అంటే టీఆర్ఎస్ కు మాత్రం వెళ్ళను, ఏ పార్టీకైనా వెళ్తాను కానీ టీఆర్ఎస్ జోలికి మాత్రం వెళ్ళను అనేటటువంటి విషయాన్ని ఇది వరకు చాలా సందర్భాల్లో సోయం బాపురావు తన అంటే స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో చూసినట్లయితే కేసీఆర్ కు సోయం బాపురావుకు ఇద్దరికి మధ్య వైరం ఉన్నది అనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. ఇక తాజాగా చూసినట్లయితే 2 మార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా, అంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా వరుసగా 2 మార్లు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి రాథోడ్ బాపురావు, అలాగే ఉద్యమం కొరకు తన ఉపాధ్యాయ వృత్తిని కూడా వీడి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి తనను
టికెట్ల జాబితాలో పక్కన పెట్టడం అనేటటువంటిది రుచించకపోగా, అయినప్పటికీ కూడా కొంత సంయమనంగా వ్యవహరించి పార్టీకి విధేయతగా ఉన్నటువంటి రాథోడ్ బాపురావుకు కనీసం కేటీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఆయన తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇక్కడ ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నటువంటి మరో ప్రత్యర్థి వర్గం ఏదైతే తన పైన గడిచిన కొన్నేళ్లుగా తన పైన ఎదురుదాడులు చేస్తున్నటువంటి పరిస్థితులకు సంబంధించి పలుమార్లు అధిష్టానానికి ఇటు కేటీఆర్ కు రైట్ జోషి, మీరు చెప్పినట్లుగా అటు రాథోడ్ కానీ ఇటు సోయం బాపురావు కానీ ఇంతమంది నేతలు అంటే ఇవాళ ఉన్న కార్యకర్తలు కానీ చాలా మంది కూడా కాంగ్రెస్లోకి ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే ఇంతమంది వస్తున్నారంటే రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఒక విధంగా సక్సెస్ అనుకోవచ్చా? ఒక మాటలో చెప్పాలంటే ఖచ్చితంగా వరుణ్. టిపిసిసి అధ్యక్ష హోదాలో రేవంత్ రెడ్డి పార్టీని బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అయితే గతంలో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే విధానం ఉండేదో, దాని కల్చర్ ఉండేదో, దానికి భిన్నంగా ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కొనసాగుతుందని చెప్పవచ్చు. గతంలో ఎవరు కూడా అంటే పార్టీ బలోపేతానికి తన వ్యక్తిగత అహంభావాన్ని, వ్యక్తిగత ఈగోలను పక్కన పెట్టి పనిచేసినటువంటి సందర్భాలు చాలా అరుదుగా చెప్పవచ్చు. అయితే కొత్తగా టిపిసిసి అధ్యక్ష పదవి బాధ్యత చేపట్టినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా దీనికి అతీతుడు కారు అనేటటువంటి అభిప్రాయాలు చాలా చోట్ల వెలువెత్తినటువంటి పరిస్థితి. కానీ అందుకు భిన్నంగా, పూర్తి భిన్నంగా పార్టీ పటిష్టత కోసం, పార్టీ యొక్క బలాన్ని పెంచడం కోసం అవసరమైతే ఒకటి కాదు ఏకంగా 10 మెట్లు దిగుతాను అని చెప్పి పేర్కొనటము, అలాగే తనతో పొసగనటువంటి సీనియర్లందరినీ కూడా వరుసగా ప్రత్యక్షంగా తను వెళ్లి కలవడము, పార్టీలో వాళ్ళకు ప్రాధాన్యత పెంచడము అనేటటువంటి ఈ యొక్క చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కల్చర్ కు చాలా భిన్నంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే రాబోయే ఎన్నికలకు సంబంధించి సమాయత్తమవుతున్నటువంటి క్రమంలో గత ఎన్నికల సందర్భాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి భిన్నమైనటువంటి వాతావరణం ప్రస్తుతం కనిపిస్తుండటమే వేరే పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలత వ్యక్తం చేయడానికి ఒక కారణం కాగా, వాళ్ళు ఏవైతే 6 గ్యారెంటీలు ఏవైతే విడుదల చేసి ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారో వీటి పట్ల ఆయా పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో కూడా ప్రజలు ఆకర్షితులవుతున్నటువంటి నేపథ్యాన్ని గుర్తెరిగి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఉంటేనే తమకు రాజకీయ మనుగడ ఉంటుంది తప్ప అందుకు విరుద్ధంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో తమకు మనుగడ ఉండదు అనేటటువంటి ఒక అభద్రతా భావం కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్లను ఆకర్షిస్తున్నటువంటి ఈ పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అయితే ఈ అంశాలే కనుక ఇంకా రాబోయే రోజుల్లో మరింత విస్తృతమైనట్లయితే మాత్రం ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ అనేటటువంటిది పూర్తిగా నిర్వీర్యం అయ్యేటటువంటి పరిస్థితులకు దారితీసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు వరుణ్. రైట్, థ్యాంక్ యూ జోషి. ఆదిలాబాద్లో ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. అది అయితే కాంగ్రెస్లోకి అయితే పూర్తిగా అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ నేతలు కూడా పూర్తిగా క్యూ కడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు రాథోడ్ కానీ ఇటు సోయం బాపురావు కానీ వీళ్ళిద్దరూ కూడా, వీళ్ళే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కార్యకర్తలు కానీ ఎక్కువగా ఉన్న నాయకులు కూడా అయితే కాంగ్రెస్లోకి అయితే క్యూ కడుతున్నారు. అటు సోనియా గాంధీ చేపట్టిన 6 గ్యారెంటీల స్కీమ్ కానీ ఇటు రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కానీ ఒక విధంగా సక్సెస్ అని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ జోషి ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో అయితే నిజాం ఫ్యాక్టరీ కార్మికులు అయితే ప్రభుత్వం మీద పూర్తిగా మండిపడుతున్నారు. అయితే రాష్ట్రం మారినా ప్రభుత్వాలు మారినా కానీ మా బ్రతుకులు అయితే మారటం లేదని అయితే పూర్తిగా ఒక నినాదం అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. షుగర్ ఫ్యాక్టరీ లేఅవుట్ అంశాన్ని అయితే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఫ్యాక్టరీ తెరవాలని వాళ్ళైతే ఉద్యమాలు అయితే చేస్తున్నారు. దాదాపు 54 రోజులైతే ఉద్యమం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది, దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో నిజామాబాద్ జిల్లాలో ఇటు బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ రగడ మళ్ళీ మొదలైంది. ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ తెరిపియాలంటూ కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి కార్మికులు కూడా ఇటు షుగర్ ఫ్యాక్టరీ ముందు గత కొన్ని రోజులుగా కూడా రిలే నిరాదీక్షలు చేపడుతున్నారు. 54 రోజుల పాటు వీళ్ళు రిలే నిరాదీక్షలు చేపడుతున్నారు. ఇది మొత్తం నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ లేఅవుట్ ప్రకటించి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు మారినా ఇటు రాష్ట్రాలు మారినప్పుడు కూడా తమ బతుకులు మారడం మీద చెప్పి ఇంతవరకు తమ ఫ్యాక్టరీ కూడా ఏ ప్రభుత్వం తెరిపించలేదని చెప్పి కూడా దీనిపై తాము ఆధారపడి ఉన్నాము. దీనివల్ల మూసేస్తే తాము రోడ్ల మీద పడే పరిస్థితి ఉందని చెప్పి కూడా షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు మాత్రం ఇక్కడ రిలే నిరాదీక్షలు గత 54 రోజుల నుంచి కూడా ఇక్కడ చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనిపై వీళ్ళ కార్మికులు ఉన్నారు, వీరు అడిగి మరీ తెలుసుకుందాం. చెప్పండి, మీరు గత 54 రోజులుగా నిరాదీక్ష చేపడుతున్నారు. అసలు ఎప్పుడు లేఅవుట్ ప్రకటించారు, ఏంటి పరిస్థితి? లేఅవుట్ దేని గురించి ప్రకటించారు మాకు ఇంకా అర్థం కాలేదు. అటు గవర్నమెంట్ చెప్పలేదు, ఇటు గోకరాజు ప్రైవేట్ వెంచర్ కూడా చెప్పలేదు. ప్రైవేట్ వెంచరు 51 ఉంటే గవర్నమెంట్ 49 ఉంది. దీని మీద
అక్కడి నుంచి నాయకులు ఇక్కడి నుంచి ఎవరు మాకు స్పందించడం లేదు కాబట్టి మాకు ఇంతవరకు జీతాలు ఇవ్వలేదు. దానివల్ల మా జీతాలు మాకు ఇచ్చి మీరు కోట్లాది ఆస్తులు ఉన్నాయి దీనికి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి, దాన్ని అమ్ముకోండి ఏమన్నా చేసుకోండి, మరి సెటిల్మెంట్ చేయమని మేమేమో రిలే దీక్షలు చేస్తున్నాం. 98 నెలల జీతాలు రావాలి మాకు. మీరు చెప్పండి, వీటి 9 సంవత్సరాలు కూడా ఇక్కడ లేఅవుట్ ప్రకటించారు. మీ పరిస్థితి ఏంది? దీని మీద ఆధారపడి గత సంవత్సరాలుగా ఇక్కడ పనిచేశారు, మరి ఇప్పుడు ఎలా ఈ పరిస్థితి ఎలా ఉంది? మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి సార్. మాకు ఎవరు పట్టించుకుంటారు లేరు. మేము ఎట్లా బతకాలా, ఎట్లా బతుకుతున్నాం, ఎట్లా చేస్తున్నాం, మా పిల్లల చదువు అవుతలే, మా పిల్లల పెళ్ళిళ్ళు అవుతలే, మేము చాలా పరిశాన్ ఉన్నాం సార్. ఇప్పుడు 9 సంవత్సరం అవుతున్నాయి, ఏం పట్టించుకున్నాం. ఎమ్మెల్యే కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ వాళ్ళు మాకు గుర్తుపడతలేరు. మాకు మొత్తం సర్వనా చేస్తున్నారు. ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది రిటైర్మెంట్ అయిపోయారు సార్. మాకేమైనా చేయండి సార్. మేము ఇప్పుడు 54 దినాల నుంచి రిలే దీక్షలు కూర్చున్నాం సార్. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు వచ్చి మాకి మాట్లాడతలేదు, ఏం చెప్తలేరు, ఏం హామీ ఇస్తలేరు సార్. ఎట్లా సార్ మాది బతుకు ఎట్లా? మేమేం చేయాలి సార్? ఎంతమంది చచ్చిపోయారు సార్ ఈ పరిసరాల్లో ఎంతమంది చచ్చిపోయారు, మాకు ఎవరు పట్టించుకుంటారులేదు సార్. ఫ్యాక్టరీ చాలు కానీ కాకుండా కానీ చాలుకేట్ చేయకండి సార్ మీరు. కానీ మాది ఏం లెక్క ఉన్నదో ఆ లెక్క మాకు ఇచ్చేయండి సార్. మీకు చాలా దయ అయితే సార్. మీరు మొత్తం తెలంగాణ స్టేట్లో మొత్తం అందరికీ సహాయత చేస్తున్నారు, మీరు అందరికీ కూర్చున్నారు. కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ వర్కర్లు మొత్తం చస్తున్నారు సార్. ఏమన్నా చేయండి సార్, ఏమన్నా చేయండి, ఎత్తనా చేయండి. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి, మేము బరాబర్ మీకే ఓటేస్తాం సార్. వేసుకుంటూ వచ్చినాం. షకీల్ ఆమీర్ గారిని 2 సార్లు ఇప్పించినాం, ఎమ్మెల్యే అయినరు. ఇప్పుడు కూడా మేము వాళ్ళకే ఓటేస్తాం సార్. మేము వాళ్ళది ఇలా చూస్తలేదు సార్. మేము టీఆర్ఎస్ పార్టీ మంచి పని చేస్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీకి మేము వేస్తున్నాం సార్. మీరు ఏమన్నా మాది చేయాలి సార్. మేము ఎన్నిసార్లు చెప్తున్నాం సార్. ఎన్నో లీడర్లు వచ్చిపోయిండ్రు, ఎన్ని పార్టీలు వచ్చిపోయిండ్రు, ఎమ్మెల్యే ఎంపీ అందరు వచ్చిపోయిండ్రు. కానీ మీరు ఎవరు రాలే ఇప్పటిదాకా. మాకు 9 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటిదాకా వచ్చి ఎవరు అడగలే, ఏం చెప్పలే. మాకు ఏమన్నా హామీ ఉంది సార్? ఏమన్నా మాది 9 నెలలు 10 నుంచి ఇప్పటిదాకా మాకు జీతాలు రావాలా, కనీసం అంతా మాకు ఇప్పింది సార్. మీ మెహర్బానీ అయితే సార్ మీరు ఏమన్నా చేయాలా? దీనికి సంబంధించి గోరాజు గంగరాజు అని చెప్పి ప్రైవేట్ వ్యక్తి తీసుకున్నాడు, ఏమంటున్నారు అసలు అతను? వాళ్ళు అంటున్నారు సార్, మాకి ఇంత కోట్లాది రూపాయలు రావాలా గవర్నమెంట్ నుంచి, వస్తే మేము ఇస్తాం మీకు. వాళ్ళు ఇస్తేనే మేము ఇస్తాం. మేము ఆడికి వెళ్ళాలి. దీనికి మేము చాలా డబ్బులు వేసినాం, 2000 కోట్లను 8 కోట్లను డబ్బులు వేసినాం. మేము పవర్ ప్లాంట్ వేసినాం, డిస్టిలరీ చేసినాం సార్. మేము పైసలు జేబుతో పెట్టిండు, కానీ మాకు గవర్నమెంట్ ఏం ఇవ్వాలి ఇప్పటిదాకా. అందుకే మేము ఇది గవర్నమెంట్ పైసలు ఇస్తలేరని మేము ఫ్యాక్టరీ లిహాజ్ చేసినాం. ఫ్యాక్టరీ గవర్నమెంట్ ఇస్తేనే మీకు మేము ఇస్తాం, ఇదే అంటున్నారు మాకు. కానీ గవర్నమెంట్ ఇస్తలేదు. గవర్నమెంట్ దగ్గర పోతే వీళ్ళ మీద ఇస్తున్నారు, మేనేజ్మెంట్ మీద ఇస్తున్నారు. ఈయన మేనేజ్మెంట్ దగ్గర పోతే గవర్నమెంట్ ఇస్తే మేము ఇస్తాం, ఇదే అంటున్నారు మాకు. దీంట్లోనే మాకు ఇప్పుడు 9 సంవత్సరాలు అయిపోయింది సార్. మాకేం ఎవరు ఒక్క పైసలే, మా లే ఆఫ్ అయిపోయింది. మేము ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమంది రిటైర్ అయిపోయింది సార్. కానీ ఇప్పుడు జాబ్ ఆప్షన్లో ఎంత అంటే 70 మంది 80 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఏం రాలేదు ఇప్పటిదాకా. మాకు జీతాలు వద్దు సార్, మాకు ఉద్యోగం వద్దు, ఏమొద్దు సార్. మా లెక్క మాకు చేసేస్తే మీరు మీ దయ అయితే సార్. ప్రధానంగా ఇలా కూడా చెప్తున్నా, ఆసియా ఖండంలోని అతిపెద్ద ఫ్యాక్టరీని బట్టి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇటు రాష్ట్రాలు మారిన ప్రభుత్వాలు మారినప్పుడు కూడా దీని పరిస్థితి మాత్రం మారలేదని చెప్పి ఇటు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వము ఒక దురుద్దేశంతో ఫ్యాక్టరీని మొత్తం ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కూడా పన్నాగం పడిందని చెప్తున్నారు. తమకు ఇటు ముఖ్యంగా ఇటు ఫ్యాక్టరీ తెరిపించడం కాదు, గత కొన్ని సంవత్సరాలుగా తమకు ఇటు రావాల్సిన బకాయిలు చెల్లించాలని చెప్పి కూడా తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పి దీనిపై 54 రోజులుగా తాము ఇక్కడ ధర్నా చేపట్టినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కావచ్చు ఇంతవరకు కూడా స్పందించడం పరిస్థితి ఉందని చెప్పి ప్రధానంగా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా రైట్, థ్యాంక్ యూ నవీన్. అదే చూసుకున్నట్లయితే నిజామాబాద్లో ప్రభుత్వంపై నిజామాబాద్ ఫ్యాక్టరీ కార్మికులు అయితే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. లైవ్లో కూడా మనం మాట్లాడించే వాళ్ళతో, సో వాళ్ళు ఎంతో వేదంతో అయితే ఉన్నారు. సో ప్రభుత్వాలు మారినా కానీ మా బతుకులు అయితే మారట్లేదని వాళ్ళైతే గట్టిగా చెప్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సో ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైం మళ్ళీ కలుద్దాం. దాంట్లో చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.